హాయ్ గాయస్, ఈరోజు ఒక మంచిగా చెప్పుకుందామే. ఒక చూడు పిల్ల ఉందంట. అది ఇల్లు కట్టుకుందామని చెప్పి రోడ్డు గడ్డంగా పడుకుందంట. అయితే ఆ దారిని ఒక ఇటుకల బండి వెళ్తుందంట. చూడు పిల్ల పాపం చనిపోతుందని చెప్పి పిల్ల లేవమన్నారంట. నాకు కొన్ని ఇటుకలు ఇస్తే లేస్తానందంట. అలాగే ఇస్తానన్నారంట. ఇచ్చారంట. లేచిందంట. ఇటుకలు పక్కన పెట్టుకుందంట. మళ్ళా రోడ్డు గడ్డంగా పడుకుందంట. అదే దారిని ఒక కలప బండి వెళ్తుందంట. అయ్యో చూడు పిల్లి పాపం అని చెప్పేసి చనిపోతుందని పిల్లి లేవమన్నారంట. నాకు కొంత కల్పిస్తే లేస్తానందంట. అలాగని కల్పించారంట. అప్పుడు లేచిందంట. కలప పక్కన పెట్టుకుందంట. మళ్ళా రోడ్డు గడ్డంగా పడుకుందంట. మళ్ళా పెంకుల బండి వెళ్తుందంట. అయ్యో పాపం చూడు పిల్లి చనిపోతుందని లేవమన్నారంట. నాకు కొన్ని పెంకులు ఇస్తే లేస్తానందంట. అలాగని పెంకులు ఇచ్చారంట. అవి కూడా తీసుకుని పక్కన పెట్టుకుందంట. ఆ ఇటుకలతో గోళ్ళ కట్టుకుని, ఆ కలపతో సూరేసుకుని, ఆ పైన పెంకులు వేసుకుని ఇల్లు కట్టుకుందంట. ఆ ఇంట్లో 3 పిల్లలను పెట్టుకుందంట. అప్పుడు నేను మేతకి వెళ్తాను, నేను వచ్చేంత వరకు కూడా మీరు తలుపులు వేసుకుని లోపడే ఉండండి, ఎవరు పిలిచినా పలకండి, బయటికి రాకండి అని చెప్పి మేతకి వెళ్ళిందంట. మేతకి వెళ్ళి మళ్ళీ మేత తెచ్చేసి కాకేసేదంట. ఆ పిల్లలు తలుపులు తీసేవట. వాటికి మేత పెట్టేసుకుని తలుపులు వేసేసుకుని వాటికి పాలు ఇచ్చుకుని అక్కడే పడుకునేదంట. అలాగే పెంచుకుంటుందంట. ఎంతో గారాబంతో పెంచుకుంటుందంట. ఎంతో ప్రేమగా పెంచుకుంటుందంట. చాలా చాలా ఎంతో సంతోషంగా గడిచిపోతుందండి. పిల్లలు ఎంతో సందడిగా ఉంటున్నారంట, ఆడుకుంటున్నారంట. అలాగే ఈ ఆనందంగా ఉంటుందట పిల్లలతోని. ఒక రోజుని ఒక తోడేలు గమనించిందంట ఇదంతాని. తల్లి మేత తేయడానికి బయటికి వెళ్ళిందంట. తలుపులు వేసుకోమందంట. ఈలోగా కాసేపటికి తోడేలు వచ్చిందంట. తల్లి ఎలా అయితే కాకేస్తుందో అలానే కాకేసిందంట. తల్లేనేమో అనుకుంటే తలుపు తీసాయట. అప్పుడు ఒక పిల్లిని ఒక్కొక్క దాన్ని పట్టుకెళ్ళిపోయి శుభ్రంగా కొట్టకుండా తినేసిందంట. తినేసాక తల్లి వచ్చిందంట. తలుపులు జారేసి ఉన్నాయంట. ఎంత పిలిచినా పలవడం లేదంట. ఇదేటని చెప్పి తలుపులు గెంటేసరికి లోపల పిల్లలు లేవట. అంతా ఎతికిందంట, ఎక్కడా లేవంట. ఆ పిల్ల అలా ఏడుస్తూ ఉందటండి. చూసారండి, మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలండి. ఎంతమందిని బాధ పెట్టి మరి తీసుకుని చూసారా? పెంకులు తీసుకుంది, కలప తీసుకుంది, ఇటుక తీసుకుంది, ఇల్లు కట్టుకుంది, పిల్లలు పెట్టుకుంది, వాటిని గారాబంగా చూసుకుంది, ఎంతో బాగా ప్రేమగా పెంచుకుంది. అయితే చూసారు ఏమైందో? ఎంతలో ఉండాలో అంతలో ఉండాలండి. ఎవరైనా సరే మనకి ఎంత ఉంటే అంతలోనే మనం సరిపెట్టుకోవాలి. కానీ ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదండి. ఒకవేళ ఎవరినైనా బాధ పెడితే అది ఆ బాధ మన అనేక రకాలుగా మళ్ళీ మనకే తిరిగి వస్తుందండి. మళ్ళీ ఆ బాధలన్నీ కూడా మనమే పడవలసి ఉంటుంది. అందుకనే మనకి ఎంత ఉందో అంతవరకే మనం సుఖపడాలండి. ఎవరిని దౌర్జన్యం చేయకూడదు. ఈ కథ బాగుంది కదా? ఓకేనా? బాయ్.